అందరికీ అఖిల అండ్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో. సో, నేనైతే ఇక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాననమాట మీకు. సో, బేసికలీ నా హెయిర్ వచ్చేసి చాలా కర్లీ హెయిర్. ముందు రోజు నేను హెయిర్ వాష్ చేసుకొని ఆల్రెడీ హెయిర్ బ్రష్ చేసుకున్నాను అన్నమాట. లైక్ బ్లో డ్రై చేశాను నా హెయిర్‌ని అగారో దాంతో. సో, ఇవాళ స్ట్రైట్నింగ్ చేద్దాము. మీకు కూడా చూపిద్దాం నేను ఎట్లా చేసుకుంటాను, ఏమేమి యూస్ చేస్తాను అని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా ఫస్ట్ అయితే చిక్కు తీయడానికి మళ్ళీ ఈ హెయిర్ బ్రష్ వాడుతున్నాను అనమాట. సో, ఈ హెయిర్ బ్రష్‌తో మంచిగా నేనైతే చిక్కు తీసుకున్నాను. సో, అది ఎలా తీసుకుంటున్నానో చూపిస్తున్నా. బట్ బేసిక్ థింగ్స్ మన దగ్గర ఉండాల్సినవి అయితే మాత్రం ఒక మంచి స్ట్రెయిట్నర్ ఉండాలి. అండ్ అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్‌కి క్లిప్స్ అమ్ముతారు. అది ఒక్కొక్కటి 20 రూపీస్ ఉంటాయి. కావాలంటే కొనుక్కోవచ్చు. అవి ఎక్కడో పెట్టేసాను నేనిప్పుడు. సో, నెక్స్ట్ అయితే మనకు కావాల్సినవి హెయిర్ సీరమ్ కావాలి, హెయిర్ బ్రష్ కావాలి, అలాగే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ 3 ఉంచుకొని మనం మంచిగా హెయిర్ స్టైలింగ్ అనేది చేసుకోవచ్చు. సో, విచ్ ఈస్ నాట్ రికమెండెడ్ టు డైలీ. బట్ హెడ్ బాత్ చేసినప్పుడు ఎవరికైనా కోల్డ్ అది వస్తుందనుకుంటే హ్యాపీగా ఈ అగారోది యూస్ చేసుకొని మంచిగా బ్లో డ్రై అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రిజ్జీ అవ్వదని నేను చెప్పను. ఖచ్చితంగా అవుతుంది. బట్ విచ్ ఈస్ లైక్ వెరీ యూస్‌ఫుల్ వన్ ఫర్ మీ బికాజ్ ఫాస్ట్‌గా ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే ఇది పెట్టి చేసుకుంటున్నా అనమాట. ఇక్కడైతే చూసారు కదా డిఫరెన్స్ చాలా బావుంది. ఇదైతే 3 మోడ్స్‌లో వచ్చిందనమాట. లైక్ ఫస్ట్‌ది నార్మల్ కూల్ హెయిర్ వస్తది. తర్వాతది హాట్ ఎయిర్. తర్వాతది ఇంకా బాగా హాట్ ఎయిర్ వస్తదనమాట. సో, నేనైతే ఇక్కడ ఇది చేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ అయితే నేనిక్కడ హెయిర్ స్ట్రైట్నర్ ఐకానిక్‌ది వాడుతున్నాను అనమాట. నేను రీసెంట్‌గా ఇది తీసుకున్నాను. ఇదైతే గైస్ లిటరల్లీ చాలా బాగా పనిచేస్తుంది. సో, బేసిక్‌గా మనం ఏదైనా సెలూన్స్‌కెళ్ళినప్పుడు స్ట్రైట్నింగ్ అవి చేయించుకోవాలని ఈవెన్ సెలబ్రిటీస్‌కి కూడా బేసిక్‌గా డైసన్ ఉంటుంది వాళ్ళకి. బట్ డైసన్ కన్నా డెఫినెట్‌లీ వాళ్ళకి మంచి హెయిర్ స్టైల్స్ కావాలంటే ఇది వాడతారు. సో, ఇది ఐకానిక్‌దనమాట. నేను అమెజాన్‌లో పర్చేస్ చేశా. ఇట్ ఈస్ అరౌండ్ 6000. సో, ఇదైతే మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. నేను లింక్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, బేసిక్‌గా ఇక్కడైతే మనం ఎప్పుడైతే స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేసామో హెయిర్‌ని మంచిగా పార్టిషన్స్ తీసుకొని దాన్ని మంచిగా పెట్టుకోండి క్లిప్స్ పెట్టుకొని. సో, మీకు హెయిర్ స్ట్రైట్నింగ్ ఎంత బాగా వస్తుంది లైక్ అవుట్‌పుట్ అనేది డిపెండ్స్ ఆన్ హౌ మచ్ పేషెన్స్ యూ హ్యావ్ గైస్. సీరియస్‌లీ. లైక్ మీరైతే చాలా ఎన్ని పార్ట్స్ తీసుకొని దాన్ని విడివిడిగా చేస్తారో అంత క్లారిటీగా చాలా బాగా వస్తుందనమాట. సో, నేనిక్కడైతే ఎక్కువ పెద్ద పెద్ద పార్ట్స్ తీసుకున్నాను. బేసిక్‌గా నేను జస్ట్ చూపించడానికి కాబట్టి. మీరు కనుక చిన్న చిన్న పార్ట్స్ సెక్షన్స్ డివైడ్ చేసుకొని తీసుకుంటే మాత్రం ఇంకా బయట చూపిస్తారు చూడండి యాడ్స్, అలా అలాంటి హెయిర్ వస్తుంది. సో, ఇదైతే ప్రొడక్ట్ అయితే టోటల్లీ వర్త్ ఇట్ గైస్. బట్ ఆబ్వియస్లీ హీట్ లైక్ ఏది హీట్ టూల్స్ వాడినా కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. బట్ కానీ ఇది వాడాక డెఫినెట్లీ నెక్స్ట్ వాష్ వరకు చాలా బాగుంటుంది. సేమ్ ఎలా ఉంటుందో అలాగే హెయిర్ ఫస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో, ఇక్కడైతే నేను ఎలా చేస్తున్నాను మీరు తర్వాత చూడండి. అసలు డిఫరెన్స్ అయితే మామూలుగా ఉండదనమాట ఈ హెయిర్‌కి, తర్వాత హెయిర్‌కి. రియల్‌గా చూస్తే అయితే ఇంకా బాగుంటుంది గైస్. ఏంటి ఇక్కడ షాక్ అయ్యారా మళ్ళీ ఈ డ్రెస్‌తో వచ్చానని? బేసిక్‌గా బ్లాక్ డ్రెస్ మీద హెయిర్ కూడా కలిసిపోయి కనిపించట్లేదని చెప్పి మళ్ళీ టీ షర్ట్ మార్చుకొని వచ్చా అనమాట. మీకు స్ట్రైట్నింగ్ బాగా కనిపించాలి, కనిపిస్తుంది అని చెప్పేసి. సో, ఇక్కడైతే చూడండి డిఫరెన్స్ ముందు దానికి, ఇప్పుడు దానికి ఈవెన్ ఆ పక్క దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో
సో, ఇక్కడైతే ఇంక ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. నేనైతే చేసుకున్నాను. అసలు అవుట్‌పుట్ చూడండి ఎంత బావుందో అసలు. ఆ హెయిర్ ఎంత స్మూత్‌గా ఉంటుందంటే చాలా బావుంటుంది. చూసారా? పోనీ పెట్టుకున్నా గూడా యాక్చువల్లీ ఈ స్ట్రెయిటనింగ్ వల్ల మీకు జుట్టనేది షైనింగ్ గూడా అవుతుంది. సో, మీకు కావాలంటే చెక్‌ఔట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.